నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు అయితే మాత్రం మనం కేబీ ఫార్మ్స్ లో అయితే ఉన్నాం। ఇప్పుడు ఇది ప్రధానంగా చూస్తున్నట్లయితే బాపట్ల జిల్లా రేపల్లె నిజాంపట్నం ప్రధాన రహదారి పుల్లమేరకు దగ్గర అయితే ఉన్నటువంటి కేబీ ఫార్మ్స్ దగ్గర ఉన్నాం। ఆల్రెడీ మన నాగబాబు అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మాత్రం చాలా సుపరిచితుడు। ఎందుకంటే టేకరాలు రేజాలు ఇది రకాలైన జాతి కోళ్ళ గురించి అయితే మాత్రం జాతి కోళ్ళ గురించి అన్ని కూడా వీడియో చేసావు। అలాగే కేబీ ఫార్మ్స్ అనేటువంటి ఈ కౌజు కోళ్ళ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేసావన్నా। ముందుగా అయితే కంగ్రాచులేషన్స్ మీరు ఫార్మ్ స్టార్ట్ చేసినందుకు। ఈ కౌజ్ పిట్టలు ఎందుకు పెంచాలనుకున్నారు, అలాగే ఈ ఫార్మ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ కౌజ్ పిట్టలు అంటే మనం చూసినట్టయితే చిన్న చిన్నగా ఉంటాయి, వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఇటు వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు వీటిని ఏ విధంగా రైతులు పెంచుకోదగ్గయా, లేకపోతే వీటిని ప్రధానంగా అసలు ఈ ఫార్మ్ సెట్టింగ్ ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పుడు మా నాగబాబు అన్న మాటలో తెలుసుకుందాం। అలాగే నాగబాబు అన్న ఒక ఫార్మ్ కూడా విజిట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం। నాగబాబు అన్న నమస్తే। ఇప్పుడు మనం ప్రధానంగా చూసినట్టయితే కౌజు పిట్టలు ఫామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీరు। ఇప్పుడు మీరు అసలు ప్రధానంగా కౌజు పిట్టల ఫార్మ్స్ అసలు స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కౌజ్ పిట్టలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి అవి। ఓకే, ఎందుకంటే కౌజ్ పిట్టల్ని అందరూ 25 days 30 days అంటారు కానీ 30 days కదండి, 35 days పెంచాలండి। ఓకే, అవి చాలా ముందు 100 grams వస్తే చాలని చెప్పి ఇప్పుడు రెస్టారెంట్లు అంటారు కదా, అవును, వాళ్ళందరూ 100 grams లోపే కట్ చేస్తారండి। అవును, కానీ కౌజ్ పిట్ట వచ్చేసి 25 grams 1/2 kg దాకా వస్తాయండి, 250 grams దాకా వస్తుంది। ఓకే, కానీ 35 days 40 days పడతాయండి। ఓకే, మేము ఆ విధంగా 35 నుంచి 40 days పెంచి ఇవ్వగలుగుతున్నాం మేము। ఒక 5 kg దాకా 1 kg దాకా వస్తుంటాయి మనకి। ఓకే, మనకి అవి పెంచడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా చాలా మీట్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి। ఈ బాయిలర్, ఈ మటన్, ఈ నాటుకోడి పోల్చుకుంటే దీని మీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ కౌజు పిట్టలు అనేది ప్రధానంగా చాలా చిన్నగా ఉంటాయి। ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే చిన్నగా ఉంటాయి, అట్లా మాంసం ఉండిద్ది అనేటువంటి ఒక అపోహ చాలా మంది నాతో సహా। అసలు ప్రధానంగా ఇప్పుడు దాంట్లో చిన్నగా ఉంటాయి, మరి దాంట్లో మాంసం ఏముంటది అసలు? అదే చెబుతుందండి, ఇప్పుడు కేవలం ఇప్పుడు రెస్టారెంట్ లో కేవలం 20 days 25 days కి కటింగ్ చేస్తారు అది। ఓకే, కానీ అవి 40 days దాకా ఉంచాలండి। 40 days ఉంచితే 50 grams దాకా వస్తాయండి, అంటే 1/4 kg దాకా వస్తాయి। దాని మీట్ అనేది గట్టిగా ఉంటుంది, దాని టెస్ట్ పీస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది। దాన్ని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటది। మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు కేజీలు లెక్క ఇస్తాం, లేదంటే బాడీ లెక్క ఇస్తాం, కానీ 40 days పెంచిస్తున్నాం మేము। ఓకే, 40 days పెంచిస్తున్నారు। ఇప్పుడు మీరు ఈ కౌజు పిట్టలు అనేటువంటి పిల్ల మీరు ఎన్ని రోజులు పిల్లలు తీసుకున్నారా, లేకపోతే గుడ్లు మీరే ఓన్ గా పొదిగేసుకున్నారా? లేదు, నేను ఇంక్యుబేటర్ ఏమి తీసుకురాలేదు, ప్రస్తుతం అయితే గుంటూరు తీసుకుంటున్నాం, సప్లై చేస్తున్నారు। అయితే వాళ్ళు కూడా చెప్పారు 25 days కటింగ్ చేయమని చెప్పారు, కానీ ఇంత ముందు ఒకసారి నాకు ఇట్లా పెంచిన అనుభవం ఉంది। 25 days కదా, 35 days నుంచి 40 days పెంచితే మీట్ అనేది చాలా గట్టి పడుతుందండి। చాలా మంది అంటుంటారు మీట్ ఎలా గట్టి పడింది మాకు ఎలా తెలియాలని, దానికి ఈ సైడ్ రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు ఈకలు అనేది ఫుల్ గా కవర్ అవ్వాలన్నమాట। కవర్ అయితే దాని ఒక బోన్ అనేది గట్టి పడినట్టు లెక్క। అట్లా పెంచి ఇవ్వడం వల్ల పెట్టలు కూడా చాలా గట్టిగా ఉంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది। గర్భిణీల దగ్గర నుంచి, పెరాసిస్ వచ్చిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, షుగర్ పేషెంట్లు కానీ చాలా ఉంటుంది। ఇంకో ప్లస్ ఏంటంటే వీటికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వండి, ఓన్లీ ఫీడ్ వాటర్ ఇస్తాము, బ్రూడింగ్ ఇస్తాం కాబట్టి అసలు వీటికి ఎలాంటి ఇంజక్షన్ కానీ లేకుంటే ఎలాంటి మెడిసిన్ కానీ ఇవ్వండి, యాంటీబయాటిక్స్ ఎలాంటి ఇవ్వండి। ఇది పిట్ట సంబంధించిన జాతి కాబట్టి చాలా ఆరోగ్యానికి హెల్తీగా ఉంటుంది। ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏ మెడిసిన్ ఏమని అంటున్నారు, ఇప్పుడు ఇది ఏమైనా ప్రత్యేకంగా చూస్తే నేచురల్ గా దొరికేటువంటి కౌజ్ పిట్టలు అంటారు అయ్యా, లేకపోతే వీటిలో ఏమైనా రకరకాల బ్రీడింగ్స్ ఏమైనా ఉంటాయి వీటిలో కూడా? అంటే వీటిలోనే జపనీస్ కౌల్స్ అని మన ఈ కౌల్స్ ఉంటాయండి। అయితే ఇప్పుడు ఈ కౌజ్ పిట్టల్ని ఇట్లా ఎంత మీటికి చేశారంటే ఇది నీసు వాసన రాదండి, అంటే మామూలుగా కౌస్ అంటారు కదా, కౌస్ వాసన రాదు ఇది, అందుకని చెప్పి ఈ పిట్టని డెవలప్ చేశారండి మన హైదరాబాద్ రాజేంద్ర నగర్ వాళ్ళు ఫస్ట్ టైం డెవలప్ చేశారు। దీనికి ఇంత 100 grams పెట్టకు వచ్చినా నీశ్వాసం రాదు, 1/2 kg పెట్టకు వచ్చినా నీశ్వాసం, అంటే మన పెట్ట జాతి అనేది ఏంటంటే నీశ్వాసన కౌసు వాసన వస్తుంది, చాలా అపోకుండా ఒక కేవలం కౌసు పిట్ట మాత్రం నీశ్వాసం రాదండి। ఓకే, మీరైతే మాత్రం డెఫినెట్ గా 45 రోజులు మాత్రం మీరు పెంచిన తర్వాత 40 days 35 days నుంచి 40 days మధ్యలో అయినాకే అమ్ముతామండి। ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ మా వీడియో చూస్తున్నటువంటి రెస్టారెంట్లు కానివ్వండి, లేకపోతే ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు కానీ అంటే ఇది ఏదో యాడ్ పరంగా కాకపోయినప్పటికీ ఒకవేళ ఏంటంటే మీరు ఎందుకంటే మేము లైవ్ లో చూస్తాం 45 days కి ఒకవేళ పెట్టే ఎలా ఉంటుంది ఏంటో కూడా మీరు క్లారిటీ చెప్తున్నారు। ఏదో దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ రెస్టారెంట్ వాళ్ళు కానీ కావాలంటే మీరు సప్లై చేసావా? అంటే మాకు అందుబాటులో ఉన్న సప్లై చేస్తాం, మరి లాంగ్ అయితే చేయలేరు, ఎందుకంటే ఈ సప్లై అనేది అయితే రిస్క్ తో పని ఉంటుందండి। అవును, మేము ఇది పెట్టుకుంది రిస్క్ లేకుండా ఉండాలి, లాంగ్ అయితే ఇవ్వలేమండి, ఎందుకంటే లాంగ్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ ఇవ్వలేకపోవడం అలాంటి బల్క్ లో ఇస్తామండి, ఇట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇస్తుంది, ఒక కొంచెం తక్కువ చేసి ఇస్తామండి అట్లా బల్క్ గా తీసుకుంటే। ఓకే, ఇప్పుడు నావన్న ఇప్పుడు అయితే మీ ఫామ్ ని ఒకసారి అయితే నాకు చూడాలని ఉంది, అసలు ఈ కౌన్స్ ఫామ్ ని అసలు ఎలా ఉంది లోపల, అసలు మీరు ఎలా పెంచినారు? ఇంకోటి ఏంటంటే కౌన్స్ పిట్టలు అనేది మనం చూస్తుంటే పిట్టగా జాతి కాబట్టి దూరం ఎగిరిపోయింది అనేటువంటిది, ఇది కూడా ఎగిరిపోతాయండి। ఓకే, ఇది కూడా ఎగిరిపోతాయి,
కింద విరిగిపోతాయండి. ఓకే. ఇవి స్కూల్ పిల్లలకు గానీ ముసలి వాళ్ళకి గానీ దీని మేడి చాలా అసలు ఇవే తినాలండి. ఇవి చాలా ఆరోగ్యం ఉంటుంది. అసలు కౌన్స్ పెట్ట మాసం అంటే మాసం వచ్చేసరికి బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ చిన్నపిల్లలకు ఆల్రెడీ డాక్టర్లు కూడా సజెషన్ చేస్తున్నారు. ఇప్పుడు కౌన్స్ పెట్టిన మన పంట చాలా తక్కువ మంది తింటారు కానీ ఇప్పుడు కేరళ తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఈ పెట్టిన తింటారండి. స్కిన్ చాలా స్మూత్ గా గ్లో ఉంటుంది. ఈ కౌన్స్ పెట్టలు అనేది స్కిన్ కూడా చాలా మంచిది. ఓకే, ఒకసారి నాబావన్న ఒకసారి మీ ఫార్మ్ విజిట్ చేద్దాం. ఇప్పుడు మన నాబావన్తో అసలు ఎలా పెంచుతున్నారు ఏంటో ఫస్ట్ టైం అయితే మాత్రం నేను ఈ కౌన్స్ పెట్టల ఫార్మింగ్ అయితే చూడబోతున్నాను. ఇప్పుడైతే నాబావన్తో పాటు పోయి అది చూద్దాం. అన్న నాబావన్న ఏంటి ఇంత పకడ్బందీగా వలలు చాలా రిస్క్ తో మామూలు శీతాకాలం అండి, వీటికి చలి తగలకుండా పెంచాలి ఇవి అని చెప్పి ఇంత ఈ బందోబస్తు చేశారు. ఓకే, ఇప్పుడు మీ ఫార్మ్ చూసినట్టయితే పైన మొత్తం కూడా టాటాకులు షెడ్ వేశారు, మొత్తం ఇది కూడా చేశారు. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తానికి కూడా మొత్తం ఈ బ్యాచ్ ఎన్ని కోళ్ళు బ్యాచ్ ఇది మొత్తం 1000 పిల్లలు వేసామండి. ఇది 1000 పిల్లలు మొత్తం. ఓకే, 1000 పిల్లల్లో మీరు ఇప్పటికే 45 రోజులు అయింది పెంచి 40 డేస్ దగ్గరకు వచ్చినాయండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టు మొత్తం కూడా కింద నేలలో ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా పద్ధతి ఏమేమి వాడారు కింద మెట్లు అంటే కింద అంటే మన వరి పట్టు కదా, రైస్ మిల్ వరి పట్టు దాన్ని వేసుకున్నామండి. డైరెక్ట్ వేసినప్పుడు కింద అంటుకోకుండా చేసామండి. మేము ఒక 7 days ఒకసారి క్లీన్ చేస్తారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఓకేనా నాబావన్న ఈ అయితే అసలు గొడవ చేస్తున్నట్టు మనం వచ్చామని చెప్పి 35 days 40 days అయిందని కంప్లీట్ అయిందని గుర్తుండే ఇవి. 40 days రాగానే మనకి కోళ్ళు అయితే కోతలు పడతాయో రాగానే ఇవి ఇట్లా 35 days అని కోతలు పడతాయి. అట్లా కోతలు పట్టిన వాటిని మేము కటింగ్ పెడతాం. కోత పట్టిన దాన్ని కటింగ్ పెడతాం. ఈ కోతలు పట్టిన అన్ని ఫీమేల్ మెయిల్ అనమాట. వీటిలో క్రాసింగ్ అయ్యే అవకాశం ఉండదు. 40 days ఎగ్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కూడా వస్తాయి. మీరు ఆ ఎగ్స్ మళ్ళీ తీసుకుని మీరు 10 వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంక్యుబేటర్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు అసలు ఇది ఒక కాలం ఎన్ని రోజులు అసలు ఇది ఒక లైఫ్ లైఫ్ మామూలు జనరల్ గా 1 year 2 years దాకా బతుకుతానే ఉంటాయండి. అయితే కటింగ్ చేయాలి లేక ఫీడ్ కాస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, మనం ఇంటిని పెంచుకోవాలి ఇబ్బంది అయిపోతుంది. మామూలు జనరల్ గా ఇంట్లో ఇలా తీసుకుపోయి పెంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఓకే, అలాంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మీ బ్యాచ్ అయితే మాత్రం ఈ 1000 పిల్లలు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ 1000 పిల్లల్ని ఇప్పుడు మీరు కటింగ్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన నాబావన్న అయితే మాత్రం కొత్తగా అయితే మాత్రం ఈ కేబీ ఫార్మ్స్ అయితే స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఈ యొక్క నాటుకోళ్ళు ఫార్మింగ్ కూడా ఉంది, దాంతో పాటు ఈ కేబీ ఫార్మ్స్ అయితే స్టార్ట్ చేశాడు నాబావన్న. ఇవాళ ఈ గురించి కావాలనుకుంటే ఇదైతే మాత్రం బాపట్ల జిల్లా మనకు రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలం ఏరియాలో అయితే ఉందన్నమాట. ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరికైనా సరే ఈ యొక్క ఫార్మ్స్ విజిట్ చేయాలని చేయొచ్చు, అలాగే తీసుకెళ్ళాలని తీసుకోవచ్చు అని అయితే మాత్రం చెప్తున్నారు. ఇదే మాత్రం నడిపించాలని అయితే మాత్రం ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఇంకేంటి కాలేసం మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ దాని పక్కన ఉంది. ఇంకా దీని గురించి విషయాలు తెలుసుకోవాలంటే కింద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి విషయాలు తెలుసుకోండి. అలాగే అయితే మాత్రం ఓకే ఇబ్బంది అయితే చేయొద్దు, ఓన్లీ మీట్ కోసం అయితే మాత్రమే కాల్ చేయని అయితే మాత్రం రైతు నాబావన్న అయితే చెప్తున్నాడు. ఎందుకంటే అతను కూడా తనకు ఉన్నటువంటి వేరే పనుల్లో నేర్పుతూనే ఉంటారు. మీకు వచ్చే డౌట్స్ మాత్రం తెలియాలంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దాని గురించి మరో వీడియో మళ్ళీ నాబావన్న తెలుసుకోవడం చేద్దాం. వీటికి సంబంధించినటువంటి మీట్ కి సంబంధించినటువంటి విషయాలు ఉంటే మాత్రమే కాల్ చేయండి. నెంబర్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.